పని పూర్తయ్యాక అందరికి పార్టీ ఇస్తాను. బాయ్, ఆ అమ్మాయిని ఎలా చంపుతారని టెన్షన్గా ఉంది బాయ్. కనీసం చూడటానికైనా మేము వెంటొస్తాం. రే టపాస్ బాలు, బాయ్ వీడికి మందు పోసి పడుకోబెట్టండి రా. అలాగే బాయ్. ఈ రాత్రికి బాయ్ చేతిలో ఆ అమ్మాయి ఫినిష్. అవునరా పదండి. హలో ఎస్ఐ గారు, బాగున్నారా? ఏదో మీ దయ మా ప్రాప్తం. ప్రాప్తం అంటున్నారు అంటే పాకెట్ మనీ కోసం ఫోన్ చేశారా? అబ్బే, ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో కనుక్కుందామని. పని మీద బిజీగా ఉన్నాను. ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు. పోలీస్ బుద్ధి చూపించారు. ఏ ఏరియాలో ఉన్నారండి? మెహదీపట్నం. నా ఏరియానే. అటువైపు సెక్యూరిటీ లేకుండా చూడమంటారా? ఏరియా మీదే అయినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నా మీ వాళ్ళతో టెన్షన్ ఏముంది? అవసరం లేదండి. సరే, రేపు మీ డెన్కి వచ్చి కలుస్తాను. అలాగే కలవండి. ఉంటానండి. బాయ్. జై కృష్ణమూర్తికి జై జై. కృష్ణమూర్తి 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 కృష్ణమూర్తి, నువ్వెక్కడున్నావు కృష్ణమూర్తి? చెట్టు మీదున్నావా, పుట్ట మీదున్నావా, గట్టు మీదున్నావా, గట్టు మీదున్నావా? ఎక్కడున్నావు కృష్ణమూర్తి? ఎక్కడున్నావు కృష్ణమూర్తి? కృష్ణమూర్తి 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 కృష్ణమూర్తి. నేను అడిగితే కృష్ణమూర్తి ఎక్కడంటే చెప్తాడు. ఏయ్ ఆపు, రామ్మా, కృష్ణమూర్తి ఎక్కడున్నాడు చెప్పు. రామ్మా, ఆగు. కృష్ణమూర్తి, రైట్, కృష్ణమూర్తి ఎక్కడున్నారా నువ్వు? అవతో ఎక్కడున్నారా స్వామి కృష్ణమూర్తి? సార్, మీ కృష్ణమూర్తి ధర తెలుసా సార్? మీ కాళ్ళు పట్టుకుంటాను. వాడు ఎవడో ఎక్కడుంటాడో కాస్త చెప్పండి సార్. ఇక్కడ బాయ్ మీరా? రైట్, ఈ డీల్ గురించి మర్చిపోమని చెప్పాను. ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడినా బయటికి చెప్పినా నీ ప్రాణాలు తీస్తానని చెప్పాను. విక్రమ్ భాయ్ చెప్పారు, కానీ నేను ప్రేమలో పడ్డాను. అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించు విక్రమ్ భాయ్, నన్ను క్షమించు. బాయ్, నన్ను కొట్టొద్దు బాయ్. కస్టమర్ ఎవరో కనుక్కుంటే
నా మరదలో నన్ను పెళ్లి చేసుకుంటానన్నది. అందుకే తిరుగుతున్నాను. రేయ్, నిన్ను చూస్తుంటే ఇక్కడే చంపాలన్నంత కోపంగా ఉంది. ఇంకోవైపు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ఇలా పిచ్చోళ్ళ తయారైనందుకు నీ మీద జాలిగా కూడా ఉంది. నీకేంటి విక్రమ్ భాయ్, నువ్వెన్నైనా చెబుతావు. నాలాగా నీకు ఆడగాలి సోకినప్పుడు, నువ్వు కూడా నాలాగా ప్రేమలో పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ అవతార్ ఎందుకు పిచ్చివాడయ్యాడో. రేయ్, ఎగస్టాలు మాట్లాడకుండా మర్యాదగా వెళ్ళిపో. ప్రాణభిక్ష పెట్టిన వాణ్ణి మళ్ళీ చంపటం ఈ విక్రమ్ కలవట్లేదు. ఆ అలవాటు తప్పేలా చేసి అనవసరంగా నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బాయ్, వెళ్ళిపోతాను బాయ్, వెళ్ళిపోతాను. రేయ్, నువ్వు ఇంకోసారి ఫోటో పట్టుకొని మళ్ళీ నాకు కానీ మా వాళ్ళకి కానీ కనిపించావో వైజాగ్ వెళ్లేదాకా నిన్ను వెంటబడి చంపమని చెప్తాను. వద్దు బాయ్, వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీకు కనిపించను. వెళ్ళిపోతాను బాయ్. ఓ అడ్రస్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. అత్తాపూర్ ఎటు వెళ్ళాలి? హలో, లిఫ్ట్ ప్లీజ్. హలో. లిఫ్ట్ ప్లీజ్. హలో. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి. అత్తాపూర్ ఎటు వెళ్ళాలో కొంచెం చెప్తారా? మెయిన్ రోడ్ మీదుగా మేదీపట్నం వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళాక మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాలి. అబ్బో, అడ్రస్ కన్ఫ్యూజింగ్గా ఉంది. చాలా కష్టమే. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా అటువైపే వెళ్ళాలి. ఓ, అయితే రండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమ్మా, మీరు ఇంకా పడుకోలేదా? టెన్షన్తో చచ్చిపోతుంటే నిద్రెలా పడుతుందిరా? ఆ విక్రమ్ భాయ్ బయలుదేరాడో లేదో, ఎప్పుడొస్తాడు, అసలు ఎలా వస్తాడు, చంపుతాడా లేదా, బుర్ర నిండా డౌట్సే. మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. అమృత ఈ రాత్రికి చావడం కన్ఫామ్. అమ్మయ్యా, మంచి మాట చెప్పావు. అది ఓకేరా, కానీ ఒకే ఒక డౌట్. ఇంతకీ విక్రమ్ బాయ్ బయలుదేరాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ నాన్న చెప్పినట్టు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. సరే, ముందు మనం హాల్లోకి వెళ్దాం, పదండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను.
ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా ఇంటికి వెళ్తున్నారా? అవును, ఈరోజు సెకండ్ షిఫ్ట్, ఇంటికి వెళ్తున్నాను. బ్యాచులరా? అవును, మీరేం చేస్తారు? బిజినెస్. ఏం బిజినెస్? షేర్ బిజినెస్. ఓ, షేర్స్ బిజినెసా? ఇప్పుడైనా విక్రమ్ బాయ్కి ఫోన్ చేయరా. రైట్కి పోనివ్వండి. ఓ, హలో విక్రమ్ భాయ్, నేను కృష్ణమూర్తిని. చెప్పు. బయలుదేరారా? ఆల్రెడీ చెప్పానుగా. చెప్పారు, కానీ కరెక్ట్ అడ్రస్ తెలుసో తెలీదో అని చేశాను. మీ ఇంటికే వస్తుంటే దారిలో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అలాగా? ఎక్కడి దాకా వచ్చారు? దగ్గరలోనే ఉన్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారా? నేను నీకు ఏ టైం చెప్పాను? మిడ్ నైట్ 12 o'clockకి. ఆ టైంకి అలా మీ ఇంటికి వస్తాను, సరేనా? ఫోన్ పెట్టే. అలాగే, థ్యాంక్ యూ, బాయ్. ఆ రైట్కి వెళ్ళండి. ఏమండి, మీ ఫోటో ఏదో కింద పడింది. అయితే బయలుదేరాడా? ఎక్కడి వరకు వచ్చాడంట? అబ్బా, అవన్నీ మనకెందుకు, టైంకి వస్తా అన్నాడు. అమ్మయ్యా, టెన్షన్ తీరిపోయిందనుకో. అప్పుడేనా? రావాలి, దాన్ని చంపాలి, ఇంకా బోల్డ్ అంత కథ ఉంది. రే, ఈ టెన్షన్ మనం ఒక్కలం పడ్డం న్యాయంగా లేదురా. మీ తాతయ్య కూడా పడాలి కదా. అవును, ముద్దుల మనవరాలు చావు గురించి క్షణ క్షణం ఏం జరుగుతుందో ఆయనకు తెలియాలి కదా. పదండి. ఇక్కడే ఆపండి. ఓకే. ఇదే అత్తాపూర్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి? శ్రీనగర్ కాలనీ, సెకండ్ ఫేజ్. శ్రీనగర్ కాలనీ సెకండ్ ఫేజా? అయితే స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే అదే సెకండ్ ఫేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. బాయ్. సీ యూ. చాలా మర్యాదస్తుడిలా ఉన్నాడు, డీసెంట్గా బిహేవ్ చేశాడు.
రే నీకు పుణ్యం ఉంటుంది, అమృతం సంపద్దురా. నానా, తాతయ్యకి మ్యాటర్ ముందే చెప్పాం కదా. పాపం మనవరాల్ని చంపబోతున్నారని చాలా అలర్ట్ గా ఉన్నాడు. తాతయ్య, నీ ముద్దుల మనవరాలు ఇంకో 30 నిమిషాల్లో చావబోతుంది. మీరు మనుషులు కాదురా, మానవ రూపంలో ఉన్న రాక్షసులు. తాతయ్య, ఏడ్చి లాభం లేదు. ప్రశాంతంగా ప్రార్థన చేయి. నా మనవరాల్ని ఎలాగైనా కాపాడు తండ్రి అని వేడుకో. ఏమో నీ ప్రార్థన ఫలించి అమృత ఈ రాత్రికి ప్రాణాలతో బయటపడొచ్చేమో. సంపద్దురా, ఆ పిల్లకి అన్యాయం చేయకండిరా. అమ్మా, టైం అయింది. లైట్స్ ఆఫ్ చేసి హాల్లోకి పదండి. పదండి. భగవంతుడా, పాప ఆ అమాయకురాల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని బలవంతంగా ఒప్పించాను. ఆ రోజు ఈ దుర్మార్గుల్ని నమ్మకుండా వికాస్ని జైలుకు పంపి ఉంటే అమృత నిండు జీవితం నిలబడేది. ఆ అమాయకురాలి జీవితం నాశనం అవడమే కాకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోవడానికి కూడా నేనే కారణం అవుతున్నాను. పాప ముందు తండ్రి.